జెండాలు వేరే, ఎజెండాలు వేరే, కానీ మొహమాటం అడ్డొస్తోంది. సాన్నిహిత్యం అడ్డుగోడవుతోంది. ఆ రాజుగారి ప్రభావంతో ప్రభావవంతంగా పనిచేయలేకపోతున్నారు మరో రాజుగారు. నమ్ముకున్న కేడర్కి అండగా నిలబడలేకపోతున్నారు. ప్రత్యర్థితో తెర వెనుక దోస్తీతో సొంత పార్టీలో కుస్తీ పట్టాల్సి వస్తుంది ఆయన. టీడీపీ కంచుకోటలో 2 సార్లు ఓడిన ఆయన తప్ప పాన్ పార్టీకి మరొకరెవరూ దొరకట్లేదా? లోపాయికారి రాజకీయంతో అక్కడ విపక్ష పార్టీ అడ్రస్ గల్లంతేనా? అదే నియోజకవర్గం. అసలు అక్కడ ఏం జరుగుతోంది? పశ్చిమ గోదావరి జిల్లాలో అసలే అది టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. ఎక్కడైనా పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటారు. కానీ ఉండిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం కోలుకోలేని ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఓటముల కంటే ఉండి ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు అనుసరిస్తున్న వ్యూహాలే పార్టీని మరింత పాతాళానికి తొక్కుతున్నాయని క్షేత్రస్థాయిలో క్యాడర్ గుసగుసలాడుతోందట. ప్రత్యర్థి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పీవీఎల్కు ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేతో గట్టిగా తడపడాల్సిన వైసీపీ ఇన్ఛార్జి ఆయనతో లోపాయికారిగా ఉంటూ వైసీపీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయట. అక్కడ ట్రిపుల్ గానీ ప్రభుత్వంపై గానీ స్థానికంగా ఎమ్మెల్యేగా ఆయన వైఫల్యాలపై గానీ పీవీఎల్ గడమెత్తకపోవడం వెనుక ఈ మిత్రధర్మమే కారణమని కార్యకర్తలు మండిపడుతున్నారట. 2019-2024 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఓడిపోయినా పీవీఎల్ పనితీరు మారలేదని విమర్శలు వినిపిస్తున్నాయట. ఉండిలో 2019లో వైసీపీ స్వల్ప తేడాతోనే ఓడిపోయినా 2024 నాటికి ఆ వ్యత్యాసం 56,000కు చేరడం ఆయన నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని సొంత పార్టీ వారే విశ్లేషిస్తున్నారట. ఎన్నికల సమయంలో కష్టపడిన కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో, వారిపై పెట్టిన కేసుల విషయంలో అండగా నిలవడంలో పీవీఎల్ విఫలమయ్యారనే టాక్ నడుస్తోందట. దీంతో ఉండిలో వైసీపీ ఉనికిని కాపాడుకోవాలంటే నాయకత్వ మార్పు అనివార్యమని అధిష్టానానికి ఇప్పటికే ఫీడ్బ్యాక్ వెళ్లినట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో పూర్తి పట్టు సాధిస్తుంటే పీవీఎల్ పార్టీ ఆఫీస్కే పరిమితం కావడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా పక్కచూపులు చూస్తోందట. ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు మన నాయకుడు ఇంకా బలవంతుడిగా ఉండాలి. కానీ ఇక్కడ భరోసా ఇవ్వాల్సిన నాయకుడే ప్రత్యర్థితో చేతులు కలిపితే తమ పరిస్థితి ఏంటని ఉండి వైసీపీ కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. పీవీఎల్ నరసింహారాజు ట్రిపుల్ ఎదిరించలేకపోతున్నారా, లేక ఆయనతో తలపడటం ఇష్టం లేదా అనే సందేహమే ఇప్పుడు ఉండి రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉందంటున్నారు. ఆకివీడులో తాజాగా జరుగుతున్న రామమందిర ఆలయం వివాదం ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు రాజకీయ నాయకత్వాన్ని, కార్యకర్తలపై ఆయనకున్న బాధ్యతను ప్రశ్నార్థకం చేస్తోందట. ఆకివీడులో రామమందిర వివాదం జరుగుతున్న పెదపేటలో అన్యమతస్థులంటూ ఓ వర్గం పెత్తనం చెలాయిస్తుండగా ఆ ప్రాంతంలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకున్న సొంత పార్టీ వర్గాలకు అండగా నిలబడ్డంలో పీవీఎల్ విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదం ముదురుతున్నా, ప్రత్యర్థి వర్గాల నుంచి ఒత్తిడి వస్తున్నా కనీసం క్షేత్రస్థాయికి వచ్చి భరోసా ఇవ్వకపోవడంపై వైసీపీ క్యాడర్ రగిలిపోతుందట. శ్రీరామనవమి రోజు వివాదం తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రామమందిర నిర్మాణం విషయంలో తన పట్టు నిలుపుకునేలా ముందుకెళ్తుంటే పీవీఎల్ మాత్రం నామమాత్రపు విమర్శలు కూడా చేయలేకపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రిపుల్తో ఉన్న పాత సాన్నిహిత్యం వల్లే ఆయన నోరు మెదపడం లేదనే ఆరోపణలకు ఆకివీడు ఘటన మరింత బలాన్ని చేకూర్చుతోందట. ఒకవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని చూస్తుంటే ఉండిలో మాత్రం ఇన్ఛార్జి తన వ్యక్తిగత సంబంధాల కోసం పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారనే చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఆకివీడు రామమందిర వివాదం కేవలం ఒక ఆలయ సమస్య మాత్రమే కాదు. అది ఉండిలో వైసీపీకి అండగా ఉండే ఓ వర్గానికి పరీక్ష. ఆ వర్గంలో సింహభాగం వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. వారి సమస్య విషయంలో పీవీఎల్ నోరు మెదపకపోవడం చూస్తుంటే రఘురామకు ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు పార్టీ హైకమాండ్ దాకా వెళ్లాయట. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2004లో మినహా మరెప్పుడు ఈ పార్టీ ఓడిపోలేదు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా ఉండిలో మాత్రం వైసీపీకి ఓటమి తప్పలేదు. అయితే ఓటమి తర్వాతైనా క్షేత్రస్థాయిలో సమన్వయ లోపంతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదనే వాదన ఉంది.
ప్రభుత్వంపై పోరాటాలు చేయడంలో, స్థానిక సమస్యలపై గళమెత్తడంలో వైసీపీ ఇన్ఛార్జి చురుగ్గా లేకపోవడంతో ఉండిలో పార్టీ గ్రాఫ్ పడిపోతుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ కావడంతో నియోజకవర్గంలో ఆయన పట్టు పెరిగింది. తనకున్న ఇమేజ్, వాక్చాతుర్యానికి తోడు కూటమి ప్రభుత్వ అండదండలతో ట్రిపుల్ ఆర్ దూసుకుపోతున్నారు. గతంలో వైసీపీలోనే ఉండి ఆ పార్టీని ఎదిరించిన నాయకుడు కావడంతో ప్రత్యర్థి పార్టీ బలహీనతలు ఆయనకు బాగా తెలుసు. అసంతృప్త వైసీపీ నాయకులను తన వైపు తిప్పుకోవడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. భారీ మెజారిటీతో రఘురామ గెలిచిన చోట వైసీపీ నిలబడాలంటే బలమైన స్థానిక నాయకత్వం అవసరమనే అభిప్రాయంతో ఉంది ఆ పార్టీ క్యాడర్. పీవీఎల్ నరసింహారాజు తన శైలిని మార్చుకోకపోతే, పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయి పరిస్థితులపై పోస్టుమార్టం చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నామమాత్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని వైసీపీ శ్రేణులు డీలా పడుతున్నాయి. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే పక్కచూపులు చూస్తున్నారని, రఘురామ లాంటి రాజకీయ ఉద్దండుడిని ఎదిరించాలంటే పీవీఎల్ సాఫ్ట్ పాలిటిక్స్ పనికిరావని జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోందట. దీంతో ఉండిలో వైసీపీకి బలమైన సైన్యమే ఉంది గాని పోరాట పటిమతో నడిపించే సరైన సైన్యాధ్యక్షుడు కరువయ్యాడనే చర్చ గట్టిగానే జరుగుతోంది. ఇప్పటికైనా పీవీఎల్ తన పద్ధతి మార్చుకుంటారా, లేకపోతే అధిష్టానమే పీవీఎల్ను మారుస్తుందా అనేది పెరుమాళ్లకే ఎరుక.